హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎవరు? 10th మూవింగ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టే ప్రతి స్టూడెంట్, ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళ డ్రీమ్ ఏంటంటే జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి. ఒక 80 to 85% స్టూడెంట్స్ అంబిషన్ ఇదే ఉంటుంది. సో మరి అలా క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక కోచింగ్ అనేది చాలా 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 అవసరం. సో మీకోసం వేదాంతో తీసుకొచ్చింది ఒక అద్భుతమైన కోర్స్ విచ్ ఈస్ 2-year కోర్స్. ఎస్, ఇంతకుముందు దాకా మీరు 1-year కోర్స్ లేదా క్రాష్ కోర్సెస్ మాత్రమే విన్నారు. బట్ ఎస్, వేదాంతులో 2 years పాటు కంటిన్యూస్గా మీకు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో సపోర్ట్గా ఉండడానికి ఒక కోర్స్ అనేది ఉంది. దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ కోర్స్ అనుకోవచ్చు మీరు. సో ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయాలి అంటే కనుక ఇట్స్ నాట్ దాట్ ఈజీ టాస్క్. డే 1 నుంచి ఇంటర్మీడియట్లో మీరు మీ ఎఫర్ట్స్ పెడితేనే జేఈ లాంటి ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు. సో అలాంటి ఎఫర్ట్స్ ఒక ప్రాపర్ ఛానల్లో, ఒక ప్రాపర్ గైడెన్స్తో నాకు కావాలి అనుకుంటే కనుక మీకోసం వేదాంతు తీసుకొచ్చింది ఈ 2 years ప్రోగ్రామ్. సో ఎవరైతే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ 2024 to 2026లో ఉన్నారో, 2024లో ఇంటర్మీడియట్లో అడుగు పెడతారు, 26లో వాళ్ళు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఈ బ్యాచ్ కోసం ఖచ్చితంగా ఆన్లైన్ ప్రిపరేషన్ కోర్స్ అనేది వేదాంతు తీసుకొచ్చింది. ఈ బ్యాచ్ స్పెషల్ టార్గెట్ అనమాట. సో ఇట్ ఈస్ అ 2-year కోర్స్. ఖచ్చితంగా 2 years కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ అ జేఈ కోర్స్ అండ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుంది అంటే ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హింగ్లీష్, అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్. తెలుగులో లేదు 2 years బ్యాచ్. సో ఓన్లీ ఇంగ్లీష్ కావాలా, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు హిందీ అర్థమవుతుంది అనుకుంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్లో మీకు బ్యాచ్ అనేది జరుగుతుంది. సో ఇది 2 years బ్యాచ్. ఎవరైతే 10th ఫినిష్ చేసుకుని ఇంటర్లోకి అడుగు పెడుతున్నారో, జేఈ మెయిన్స్ అనే డ్రీమ్తో అడుగు పెడుతున్నారో వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్లీ సూటబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నారు కాబట్టి ఒక డౌట్ ఉంటుంది, జేఈ ఎగ్జామ్ అంటే అసలు ఎలా క్రాక్ చేయాలి, దానికి ఎలా వే ఆఫ్ థింకింగ్ ఉండాలి అంటే కనుక సో వాట్ ఇట్ టేక్స్ టు క్లియర్ జేఈ ఎగ్జామినేషన్. ఫస్ట్ థింగ్ డెడికేషన్, లాట్ ఆఫ్ డెడికేషన్. 2 ఏళ్ళు మీరు కావు అనుకుని సాక్రిఫైస్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక 2 years పాటు మీరు గనక ఎవ్వరికీ కనిపించకుండా వినిపించకుండా ఒక మూల కూర్చుని చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే, కనిపించకుండా వినిపించకుండా మీనింగ్ సోషల్ మీడియాకి దూరంగా, జనాలకి దూరంగా, మీ కాన్వర్జేషన్స్కి దూరంగా, ఫంక్షన్స్కి దూరంగా అన్నిటినీ సాక్రిఫైస్ చేసి కంప్లీట్ డెడికేషన్తో ఒక్క 2 years పాటు మీరు శ్రమ పడితే ఆ 2 years తర్వాత జేఈ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మీ వైపే చూస్తారు, మీ గురించే మాట్లాడుకుంటారు. సో అంత డెడికేషన్ అయితే అవసరం. ఇది ఆషామాషి డెడికేషన్ కాదు. 2 years పాటు మీరు డెడికేట్ చెయ్యాలి. అండ్ హార్డ్ వర్క్. ఎస్, అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో మీకు టాలెంట్ ఉందా లేదా, నాకు అన్ని ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా లేదా, అసలు నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయా లేదా, నేను జేఈ మెయిన్స్ క్రాక్ చేయగలనా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు హార్డ్ వర్క్ చేయగలరా లేదా, దట్స్ ఇట్. మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఓన్లీ వే విచ్ యూ కెన్ అచీవ్ సక్సెస్. సో హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎస్, హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందా, కొన్ని గంటల పాటు చదివేస్తే సరిపోతుందా, దానిని ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ వేలో చదవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ అనేది కూడా అవసరము. అండ్ ఈ ప్లానింగ్ చేసుకోవడానికి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది కూడా చాలా అవసరం. సో ఈ స్టెప్స్ అన్నీ ఉంటేనే జేఈ మెయిన్స్లో ఏదైనా మనం అచీవ్ చేయగలము. నెక్స్ట్, సో పవర్ ఆఫ్ స్టార్టింగ్ ఎర్లీ. ఎందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయాలి అంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్లో జస్ట్ 2-3 months చదివితే జేఈ మెయిన్స్ క్రాక్ చేసేయగలమా? నో. చాలామంది అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పగానే కమెంట్స్లో నేను 3 monthsలోనే క్రాక్ చేస్తాను, 4 monthsలోనే క్రాక్ చేస్తాను. కాదు, జేఈ క్రాక్ చేయడం అంటే క్వాలిఫై అవ్వడం వేరు, 99 percentile తెచ్చుకోవడం వేరు.
జేఈలో 99% అనేది ఇట్ మ్యాటర్స్ అ లాట్. 99%, మోర్ దాన్ 99%, ఇట్ మ్యాటర్స్ అ లాట్. టాప్ ఎన్ఐటీస్లో సిఐసి రావాలి అంటే కనుక ఖచ్చితంగా 99% మెయింటైన్ చేయడం అవసరం. ఆ 99% తెచ్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. సో ఐడెంటిఫై ద వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. సో డే 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయడం వల్ల మీరు కొంత టైం అయ్యేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు. అదే మ్యాథ్స్లో మళ్ళీ కొన్ని చాప్టర్స్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, కొన్ని చాప్టర్స్ వీక్గా ఉండొచ్చు. సో దేర్ ఈజ్ అ టైమ్, మీకు కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం లాంగ్ పీరియడ్ వల్ల టైం ఉంటుంది మీరు డెసిషన్ తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి. ఓకే, సో టైం మేనేజ్మెంట్ చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్కి బోల్డ్ అంత టైం అవైలబిలిటీ ఉంటుంది. అదే మీరు సెకండ్ ఇయర్లో లాస్ట్ 2-3 మంత్స్లో రియలైజ్ అయ్యారు అనుకోండి, టైం లేదు. 3 నెలల్లో ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంటైర్ సిలబస్ ఫినిష్ చేయాలి. అప్పుడు మీకు టైం ఉండదు, కూర్చొని ఆలోచించాలి, నాకు ఏది ల్యాప్సెస్ ఉన్నాయి, ఏది వీక్నెస్ ఉన్నాయి, ఆలోచించేంత టైం ఉండదు. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్, టైమ్ ఫర్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ ఆర్ రెగ్యులారిటీ టు ఎన్హాన్స్ పేపర్ అటెంప్ట్ స్కిల్స్. సో నార్మల్గా చాలామంది ఇదే అంటారు, ఒక్కొక్క లాస్ట్ 3 మంత్స్లో చేసేటప్పటికి ఏమవుతుంది, నార్మల్గా ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా ఇనీషియల్గా బిగినింగ్లో జేఈ పీవైక్యూస్ చెయ్యాలి అంటే కనుక ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 10 to 15 minutes పడుతుంది. మ్యాథమెటిక్స్లో కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మినిమం ½ an hour పడుతుంది ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 3-4 మంత్స్లో ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సరిపోదు. అదే మీరు ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేస్తే టైం చాలా ఎక్కువగా ఉంటుంది. తీసుకోండి, ఒక్కొక్క క్వశ్చన్కి 10 minutes, 20 minutes, ½ an hour పట్టనండి. బట్ మీకు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రాపర్ టైం అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. బిల్డింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎస్, మీరు ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా, డెప్త్గా టైం ఉంటుంది కాబట్టి, అనాలిసిస్ చేస్తారు కాబట్టి మీకు బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. రెడ్యూస్డ్ స్ట్రెస్, దిస్ ఈస్ ద వన్ విచ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. స్ట్రెస్ అనేది ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు స్ట్రెస్ ఉండదు, మీకు ప్రాపర్ ప్లానింగ్లో మీ గురించి మీకు అవగాహన వస్తుంది కాబట్టి స్ట్రెస్ అనేది ఉండదు, తగ్గిపోతుంది. అండ్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయాయో మీకు నెమ్మదిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. బికాజ్ మీరు చాలా డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ మీ బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తారు, ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని. ఓకే, ఇప్పుడు వై ఓన్లీ వేదాంతు? వై ఎర్లీగా ఎందుకు స్టార్ట్ చేయాలి? అయిపోయింది. ఇప్పుడు వేదాంతునే ఎందుకు మీరు చూస్ చేసుకోవాలి అంటే కనుక బికాస్ ఆఫ్ ది అమేజింగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్డ్ బై వేదాంతు. సో వేదాంతులో చాలా అద్భుతమైన రిజల్ట్స్ 2023, 2024 బ్యాంగ్ ఆన్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో జేఈ అడ్వాన్స్డ్లో కూడా 2023లో రాకింగ్ ఏఐఆర్ 21, 28 వీళ్ళకే వచ్చాయి. సో బ్యాంగ్ ఆన్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఆ జేఈ మెయిన్స్ 24లో కూడా, జేఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్ 24లో కూడా 8 స్టూడెంట్స్ 100% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సబ్జెక్ట్ వైజ్. అండ్ 9 స్టూడెంట్స్ స్కోర్డ్ అబౌవ్ 99.9%. అండ్ 105 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 99%. ఇది మంచి ఫిగర్. 99% వచ్చింది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడ్వాన్స్డ్ రాసినా రాయకపోయినా ఒక టాప్ ఎన్ఐటీలో సిఎస్సి అయితే వచ్చేస్తుంది వాళ్ళకి. సో సూపర్ రిజల్ట్ అనమాట. 309 స్టూడెంట్స్ హ్యావ్ గాట్ 97%. 97% కూడా ఒక సెక్యూర్డ్ సేఫ్ పర్సెంటైల్ వేర్ ఇన్ యూ కెన్ గెట్ టాప్ ఎన్ఐటీస్ కాకపోయినా ఎన్ఐటీస్లో సిఎస్ఈ రావడానికి అవకాశం ఉన్న పర్సెంటైల్. 861 స్టూడెంట్స్ గాట్ 90%. 90% ఎందుకు అంటే దట్ ఈస్ ద కట్ ఆఫ్ మార్క్. 90-91% మధ్యలో మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ రాయడానికి. సో ఇవి అమేజింగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ జేఈ మెయిన్స్ 1 సెషన్ 1 ఇన్ 2024. ఇంకా 99% ఇన్ జేఈ మెయిన్స్ 2024లో సబ్జెక్ట్ వైజ్ వచ్చిన వాళ్ళు చూడండి. సో ఆర్యన్ రావ్, సమీర్ రాజ్పుత్, అక్షయ్ ఆనంద్, కృష్ణ అగర్వాల్, ఉమాకుమారి, ఈశ్వర్ రెడ్డి, నేహా ప్రభు, ప్రాచిన్ రెడ్డి అండ్ సత్యేందుకర్ వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ వైజ్ 99.9% వచ్చేసింది. అండ్ 99% వచ్చిన వాళ్ళు
వీళ్ళు టోటల్గా 9 మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా, వీళ్ళందరికీ 99% వచ్చింది. అండ్ సబ్జెక్ట్ వైజ్ 100% చూడండి, 100% యశికా శర్మ 100% ఇన్ ఫిజిక్స్, యశ్ చావ్లియా 100% ఇన్ ఫిజిక్స్, ఆయుష్ మంగల్ 100% ఇన్ ఫిజిక్స్, అన్హద్ సింగ్ 100% ఇన్ ఫిజిక్స్, ఉమా కుమారి 100% ఇన్ మ్యాథమెటిక్స్లో 100%, ఈశ్వర్ రెడ్డి 100% ఇన్ కెమిస్ట్రీ, సత్యేందుకర్ 100% ఇన్ ఫిజిక్స్, మ్యాథ్స్ రెండిట్లోనూ రావడం జరిగింది, స్టీఫెన్ టెల్లిస్ 100% ఇన్ ఫిజిక్స్. సో సబ్జెక్ట్ వైజ్ 100% తెచ్చుకున్నారు. అండ్ వీళ్ళిద్దరూ చూస్తే కనుక సత్యేందుకర్ ఒడిశాలో స్టేట్ టాపర్ అండ్ అభిజ్ఞాన్ గోగాయ్ మేఘాలయ స్టేట్ టాపర్. వీళ్ళిద్దరూ కూడా ఆ పర్టిక్యులర్ స్టేట్స్లో టాపర్స్గా కూడా రావడం జరిగింది. ఇవన్నీ 2024 రిజల్ట్స్. ఓకే, నౌ గెట్ 3 times మోర్ సెల్ఫ్ స్టడీ టైమ్ టు క్లియర్ జేఈ విత్ వేదాంతు. సో ఈ ఆన్లైన్ కోర్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, యూజువల్గా ఆఫ్లైన్లో ఉండే అడ్డంకులు ఏంటి, మనకి ట్రావెలింగ్ చాలా పెద్ద అడ్డంకి, ట్రావెలింగ్లోనే మొత్తం టైం పోతుంది. కొంతమంది మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour జర్నీ చేసి వాళ్ళ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. సో ఎంత టైం జర్నీలో వెళ్తుంది, ఆ జర్నీ వల్ల ఎంత టైర్డ్నెస్ వస్తుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఆన్లైన్ కోర్సెస్ వల్ల మాత్రమే చాలా బాగా జరుగుతుంది. సో టైమ్ నార్మల్గా ఆఫ్లైన్ సెంటర్స్లో కనుక మీరు కంపేర్ చేస్తే, ఆన్లైన్ మీరు కనుక కంపేర్ చేస్తే, ఆఫ్లైన్లో కేవలం ట్రావెలింగ్కి చూడండి 1000 hours per year అప్రాక్సిమేట్గా ట్రావెలింగ్లో వెళ్ళిపోతుంది. వేరాస్ వేదాంతులో మీరు ట్రావెలింగే చేయక్కర్లేదు కదా, ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ కోర్స్. సో మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. అలాగే టెస్ట్లు రాయడానికి మీకు 150 hours పడుతుంది. మన దగ్గర 400 hours మీకు టెస్టులు జరుగుతాయి. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అసైన్మెంట్లు బయట ఆఫ్లైన్లో అసలు అసైన్మెంట్లో కండక్ట్ చేయరు, బట్ మన దగ్గర 250 hours అసైన్మెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ టైంలో మీరు కనుక ఒకసారి కంపారిజన్ చేస్తే 550 hours మీరు సేవ్ చేసుకుంటారు వేదాంతు ఆన్లైన్ కోర్స్ ద్వారా. ఆఫ్లైన్ వల్ల మీకు దాదాపుగా 550 hours వేస్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ బ్యాచ్లో ఎవరెవరు టీచర్స్ ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటే, ప్యూర్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ బ్యాచ్ తీసుకునే వాళ్ళకి ఫిరోజ్ సార్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. ఆయనకి 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నిఖిల్ సార్ కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. ఈయనకి ఆల్మోస్ట్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. విపుల్ సార్ ఫిజిక్స్ డీల్ చేస్తారు. ఈయనకి 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంగ్లీష్ బ్యాచ్కి వచ్చేటప్పటికి, ఇంగ్లీష్ అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ కలిపి టీచ్ చేస్తారమ్మా. సో అంకిత్ సార్ మ్యాథమెటిక్స్, శుభం సార్ కెమిస్ట్రీ అండ్ యుధిష్ఠర్ సార్ ఫిజిక్స్ వీళ్ళు టీచ్ చేస్తారు. సో టీచర్స్ కూడా మీకు ముందే రివీల్ చేస్తాము, సో దాట్ మీరు కంఫర్టబుల్గా ఉండాలి. వాట్ ఆర్ ద ఫీచర్స్? సో ఈ 2 yearsలో మీకు ఏమేమి క్లాసెస్ ఎలా జరుగుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి ఆన్లైన్ క్లాస్ కూడా లైవ్ క్లాస్ ఉంటుంది. మాస్టర్ టీచర్స్ మాత్రమే క్లాస్ తీసుకుంటారు, జూనియర్ లెక్చరర్స్ని పెట్టి చేయడం కాదు. ఓన్లీ మాస్టర్ టీచర్స్ మాత్రమే క్లాస్ చెప్తారు. అదే క్లాస్లో ఇన్ క్లాస్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది. ఆన్ ద స్పాట్ మీరు టీచర్తో కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు, లేదా టైపింగ్ చేయొచ్చు. మీకు సో అండ్ సో డౌట్ ఉంది, టైప్ చేయొచ్చు, లేదా టీచర్తో మాట్లాడాలి. ఇన్ క్లాస్ జరుగుతుండగానే మీరు టీచర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే క్లాస్ జరిగేటప్పుడు క్విజ్లు జరుగుతూ ఉంటాయమ్మా. టీచర్ మిమ్మల్ని క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమని క్విజెస్ కండక్ట్ చేస్తారు. ఆ క్విజ్లో మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. ఆ క్విజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ పేర్లు లీడర్ బోర్డులో కనిపిస్తాయి అన్నమాట. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు నెక్స్ట్ 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ మొత్తం తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ అనమాట. అరే నా పేరు 2nd ర్యాంక్లో ఉంది, నెక్స్ట్ టైం నెక్స్ట్ క్విజ్కి నా పేరు 1st ర్యాంక్లోకి రావాలి. సో ఇలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మీకు మోటివేషనల్గా పనిచేస్తుంది. కాబట్టి ఇంకా మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారు. క్విజ్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. సో మీ పార్టిసిపేషన్నే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. డిస్కషన్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్. కొంత టాపిక్ చెప్తారు, దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్. మళ్ళీ కొంత టాపిక్ చెప్తారు, దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి జరుగుతాయి. సో ఆఫ్టర్ క్లాస్ ఇంకా ఏం జరుగుతుంది, క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా
అసైన్మెంట్స్ అండ్ క్లాస్ నోట్స్. టీచర్ ఏదైతే హ్యాండ్ రిటన్ నోట్స్ రాశారో ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ రోజు జరిగిన క్లాస్ మీద మీకు అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, అవి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ స్టడీ మెటీరియల్ అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో తత్వ మెటీరియల్ అని మనకు ఉంటుంది, జేఈ మెయిన్స్ మెటీరియల్, అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా యాడ్ ఆన్స్ ఉన్నాయా అంటే వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్, ఇది ఒక సూపర్ ప్రామిస్ అనమాట. సో ఇది ఒక యాడ్ ఆన్ అనుకోండి, మీకు ఒక గిఫ్ట్ లాంటిది ఇది. వాట్ ఈస్ దిస్ వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్? లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, స్టార్ట్ యువర్ జర్నీ టుడే. మీరు డెమో క్లాస్ తీసుకోవాలి అనుకుంటే కనుక బుక్ ఏ డెమో కంప్లీట్లీ ఫ్రీ. మీరు డెమో బుక్ చేసుకోవచ్చు, కంప్లీట్లీ ఫ్రీ అమ్మ. లేదు నేను ట్రయల్ వెర్షన్ చూద్దాం అనుకుంటున్నాను, ట్రయల్ వెర్షన్ చూద్దాం అనుకుంటున్నాను అంటే 15 days ట్రయల్ వెర్షన్ ఒకటి ఉంది, జస్ట్ 99 రూపీస్కి మాత్రమే. మీరు 99 రూపీస్ పే చేయడం ద్వారా 15 days ట్రయల్ కూడా తీసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ 2 years కోర్స్ కాబట్టి మీరు తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఉండొచ్చు. అసలు కోర్స్ ఎలా ఉంటుంది చూడాలి, టీచర్స్ ఎలా టీచ్ చేస్తారు చూడాలి అనుకుంటే కనుక డెమో మాత్రమే కావాలి అనుకుంటే ఫ్రీ డెమో. లేదు నేను ట్రయల్ వెర్షన్ మొత్తం 2-3 రోజులు ఒక 15 days అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ పే 99 రూపీస్. వీటన్నిటికీ మీరేం చేస్తారు అంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, సరిపోతుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మనీ ఏం కట్ అవ్వదు, జస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మా అకాడమిక్ కౌన్సిలర్ మీకు కాల్ చేస్తారు, మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేస్తారు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో గెట్ 15 day ట్రయల్ ఆఫ్టర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ 500 స్టూడెంట్స్కి మాత్రమే ఈ 15 days ట్రయల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఏమీ కంగారు లేదు. మీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ బుక్ చేసుకోవాలి అన్నా లేదా అసలు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూస్తే లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేయండి, సరిపోతుంది. ఫామ్ ఫిలప్ చేస్తే మా అకాడమిక్ కౌన్సిలర్ మీతో మాట్లాడతారు. ఓకే, సో ఫిల్ ద ఫామ్ బిలో ఫర్ ద అడ్మిషన్ ఎంక్వైరీ అండ్ అకాడమిక్ కౌన్సిలింగ్. జస్ట్ ఫామ్ ఫిలప్ చేయండి, మీకు మా అకాడమిక్ కౌన్సిలర్స్ కాల్ చేసి మీకు అడ్వైస్ అనేది ఇస్తారు. సో ఫామ్ ఫిలప్ చేయండి. ఎక్కడుందమ్మా? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక విఐపి అన్నాను కదా, వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్, అదేంటో చెప్తాను చూడండి. వేదాంతు చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన ఒక సూపర్ డూపర్ ఆఫర్ ఏంటంటే వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్. సో మీ చైల్డ్ ప్రోగ్రెస్ మాది బాధ్యత. బికాజ్ మా దగ్గర మీరు కోర్స్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది మాది బాధ్యత. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వేదాంతు తీసుకుంటుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చలేకపోతే మీ ఫీజు మీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. అదే వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్, దట్ ఈస్ విఐపి. సో వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్లో అసలు ఏమీ జరగలేదు, మా పిల్లాడు అసలు ఇంప్రూవ్ అవ్వలేదు, మా స్టూడెంట్ ఇంప్రూవ్ అవ్వలేదు అనుకుంటే మీ ఫీజు మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కాకపోతే దీనికి చిన్న కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, స్టూడెంట్ రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, మేము కండక్ట్ చేసే ప్రతి టెస్ట్ని కూడా అటెంప్ట్ చేసి ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే విఐపి అనేది మీకు అప్లై అవుతుంది. సో ఖచ్చితంగా వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్ అనేది యాడ్ ఆన్ అనమాట. మేము యాడ్ ఆన్గా ప్లస్గా ఇస్తున్నాం ఇది. బట్ అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. బికాజ్ 2 years కోర్స్ తీసుకున్నాక వై నాట్, ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు కనుక డెసిషన్ తీసుకోవాలి లేదా కోర్సుని గురించి ఇంకా ఎక్కువ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి, ఫామ్ ఫిలప్ చేయండి. మా అకాడమిక్ కౌన్సిలర్ మీతో మాట్లాడతారు. సో స్టే ట్యూన్డ్, ఆల్ ద బెస్ట్.